వాళ్ళు మొత్తానికి వేల మందికి జానంత వెయిటింగ్ సార్ లేదు ఇక్కడ వస్తా అన్నాం కదా నేను ఇక్కడ ఉంటేనే అన్నాం ఫోటోగ్రాఫర్ కదా కొంచెం जिंदाबाद जिंदाबाद कांग्रे जिंदाबाद 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 कांग्रे जिंदाबाद 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 कांग्रे जिंदाबाद फोटोग्राफर्स ऐक्यता वर्धिल्लाले फोटोग्राफर्स ऐक्यता वर्धिल्लाले फोटोग्राफर्स ऐक्यता वर्धिल्लाले फोटोग्राफर्स ऐक्यता वर्धिल्लाले इधर नारायण कांग्रे अमर रहे फोटोग्राफर्स ऐक्यता 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 जिंदाबाद जिंदाबाद जोहार कांग्रे जोहार कांग्रे जोहार कांग्रे फोटोग्राफर्स ऐक्यता फोटोग्राफर्स ऐक्यता फोटोग्राफर्स ऐक्यता फोटोग्राफर ऐक्यता फोटोग्राफर ऐक्यता फोटोग्राफर ऐक्यता ग्रुप फोटो దించున్నాను
ప్రపంచ చరిత్రని మలుపు తిప్పిన రోజు ఆగస్టు 19. ఎందుకంటే ఒకనాడు మానవుడికి అది కళ్ళే, ఆ కళ్ళతోటే ఎదుటివాడిని చూసేవాడు, కళ్ళతో చూసుకోవాలి కోరిక కలిగి. తను ఎలా ఉంటాడో ఎలా తెలుస్తుంది? ఎదుటి వ్యక్తి చెప్తే కానీ తెలియదు. ఆ సమయంలో చిత్రకారుడు ఉద్భవించాడు. ఆ ఉద్భవించిన చిత్రకారుడిని తన చిత్రం గీయమని అడగడానికి తను గొప్పవాడైతేనో తర్వాత ఆ హోదాలో ఉన్న వాళ్ళు చిత్రపటాలు వేయించుకోవడం అనేది ఒక సంప్రదాయం వచ్చింది. అలా సాగుతున్న రోజుల నుంచి ఎప్పుడైతే మనిషి కంట్లోనే కెమెరా ఉంది, ఈ మనిషి కళ్ళనే మనం కెమెరాగా ఉపయోగించుకోవాలి అని యూరప్ ఖండం నిర్ణయించిందో, ఎప్పుడైతే లూయిస్ డాగూర్ మొదలయ్యి ఆయన స్నేహితులిద్దరు కలిసి ఈ మనిషి యొక్క చిత్రాన్ని మనం ఎల్లకాలం గుర్తుండేలాగా ఆధునికతని సాంకేతికతని కలిపి ఒక ఫోటోగా తీయచ్చు అని నిర్ణయించిన తర్వాత, ఫోటో అంటే సరైన అర్థం చెప్పాలంటే గ్రీకు భాషలో కాంతి రచన అని అర్థం. ఈ కాంతి రచనని చేయడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన ఈ ఫోటోగ్రఫీ ఇవాళ ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప ప్రయోగాలన్నిటికీ కూడా ఫోటోగ్రఫీ కారణమైందంటే చాలామంది నమ్మరు. ఎందుకంటే మన వరకు ఫోటోలు తీసుకోవడం మాత్రమే తెలుసు. ఇక్కడ మా డాక్టర్ గారు ఉన్నారు. బ్రతుకంతా కూడా ఎప్పుడైతే కెమెరా కనిపెట్టారో కెమెరా చుట్టూనే పరిభ్రమిస్తోంది. ఈ రోజు కాదు, ఇంకా కొన్ని తరాల వరకు ఇది తప్పదు. ఎందుకంటే ఫోటోగ్రఫీ తగ్గిపోతుంది అనుకుంటున్నారు. మన సెల్ఫీలు వచ్చాయండి, అది సెల్ఫీలు కూడా ఫోటోగ్రఫీ అయిన సంగతి మర్చిపోకూడదు. మనం ఫోటోగ్రఫీకి, మానవ అభ్యున్నతికి, మానవ నాగరికతకి ఈ ఆగస్టు 19 మర్చిపోలేని రోజు. ఈ సందర్భంగా నర్సాపురం ఫోటోగ్రాఫర్ల సంఘం ప్రతి సంవత్సరం కార్యక్రమం చేయడం, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా నర్సాపురం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ స్టూడియో అధినేతని వేదికపైకి విచ్చేయవలసిందిగా సాధారణంగా కోరుతున్నాం. వాసు గారు వచ్చి వారిని పుష్పమాలను కృతులు చేస్తారు. మన అందరి నర్సాపురమే కాదు, ఈ జిల్లాయే కాదు, రాష్ట్రంలోనే నర్సాపురం నుంచి ఒక బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగి ఇవాళ ఒక చక్కటి స్థానాన్ని పట్టణానికి ఇవ్వడమే కాకుండా తనకి తాను ఎదుగుతూ పట్టణానికి కూడా మంచి పేరు తీసుకొచ్చిన పెద్దలు కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని వేదికగా సాధనగా ఆహ్వానిస్తున్నాం. సుబ్బారాయుడు గారిని మా ట్రెజరర్ రాము గ్రాఫిక్స్ తరఫున ట్రెజరర్ గారు
శ్రీమతి జానకిరామ్ గారిని వేదికపై ఇచ్చారు. సందీప్ సంచలనం. తర్వాత ఒక 30 ఏళ్ల క్రితం విద్యారంగంలో సరికొత్త సంచలనం. తర్వాత 10 ఏళ్ల క్రితం లైన్ సేవా సమాజంలో మరొక సరికొత్త సంచలనం. ఈ సంచలనాలన్నింటికీ కూడా మూలవిందువు ఒకరే, ఆయన చిరుమల సత్యనారాయణ గారు. చిరుమల సత్యనారాయణ గారిని వేదికపై చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు ఉమా గారు పుష్పాలంకృతులు చేస్తారు. ఏదైనా ఒక సంఘం యొక్క కార్యక్రమాలు బాగా జరగాలి అంటే అధ్యక్షుడు, కార్యదర్శి ఇద్దరు చేయవేసుకున్నాడు. ఒక మాట మీద ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఉండాలి. ముఖ్యంగా మా డాక్టర్ గారిని బాగా తెలిసి మనకి లైన్స్ వాళ్ళు తప్పకుండా చెప్తారు. అలాంటి పద్ధతిలో చక్కగా సంఘాన్ని ముందుకు నడిపిస్తున్న మనకి అలా మా ముత్తాత ఫోటో లేదు. మా ముత్తాత చనిపోయినప్పుడు సీతారావు గారి తండ్రి దెబ్బలాడి, ఇంత పెద్ద ఆయన మీ కుటుంబానికి ఇంత పెద్దవాడు, ఇలాంటి వాడు ఫోటో ఉండకపోవడం ఏంటి అంటే ఆయనకి ఇష్టం లేదన్న మనం తీయలేదంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన మృతదేహానికి ఫోటో తీశారు. ఇప్పటికీ మా దగ్గర ఉన్న ఫోటో మా ముత్తాతది ఆయన బతుకుండగా తీసిన ఫోటో కాదు. ఆ రోజుల్లో యొక్క ప్రగతి లేదు. చాలామంది ఫోటోగ్రాఫ్ ఈ ఫోటోలు పట్టుకెళ్ళారు. ఆ ఫోటోలన్నీ కూడా పోయిన పుష్కరాల ఫోటోలు, అంతకుముందు పుష్కరాల ఫోటోలు. మీ అందరి దగ్గరికి ఎంతమంది ప్రెస్ వాళ్ళు వచ్చారో మీ అందరికీ తెలుసు. పాత ఫోటోలు గురించి అలా ఫోటోలకు ఉండే విలువ ప్రపంచంలో దేనికి లేదు. అట్లాంటి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు, మన జానకిరామ్ గారు, మన డాక్టర్ చిరుమల సత్యనారాయణ గారు, మన దాస్ గారు, మన సోదర ఫోటోగ్రాఫర్స్ అందరికీ కెమెరా